హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ చెర్రీ. మనకి బస్ లేట్ అవ్విద్ది అని చాలా ఫీల్ అయ్యాము. అసలు వస్తుందా రాదా ఈ వీక్ ఇవన్నీ అనుకొని ఉండొచ్చు. అయితే ఫైనల్ బస్ వచ్చేసింది. సో చాలా 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 విషయాలు మన ప్రియా గారు చెప్పారు. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సిఎన్ రివ్యూస్. అండ్ ఈ వీడియోలో పెద్ద చూసేది ఏముంది, మేము ప్రియా గారిది చూసాం కదా, మీది చూడటం ఎందుకు అనుకుంటారా? అస్సలు అలా అనుకోకండి. ఎందుకంటే ప్రియా గారు చెప్పిన పాయింట్స్ నేను వ్యాలిడా కాదా అని చెప్పి వ్యాలిడా కాదా అన్న ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో ఆ బిగ్ బాస్ బస్ చూసి కూడా ఓట్స్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకనే నేను దాన్ని అంత ఇష్టపడి అంత విధానంగా ప్రతిసారి మిస్ అవ్వకుండా బస్ మాత్రం చాలా క్లియర్గా చెప్తాను. ఇన్ కేస్ ఎపిసోడ్ అయినా మిస్ అవుతాను కానీ నేను బస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చెప్తానని. సో ప్రియా గారికి ఫస్ట్ హర్యానా గారు అడుగుతారు, లైక్ మీకు సోషల్ మీడియా సపోర్ట్ ఉంది కదా, సో మీరు ఇంకా కొనసాగలుగుతారా అనుకున్నారని. అప్పుడు ప్రియా గారు ఇచ్చిన ఆన్సర్ అయితే తోప్ ఆన్సరు. లైక్ ఆవిడ ఇచ్చిన సమాధానం అండ్ నాకు చాలా జెన్యూన్ అనిపించింది. మామూలుగా నేను ప్రియా గారి ఎపిసోడ్స్ మొత్తం మీద చూసిన ప్రతిసారి అయితే తను జెన్యూన్ అనే నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. ఈ మధ్య సన్నీ మీద అలా తనే ఒప్పుకుంది కూడా అట్ ద ఫైనల్. కొన్నిసార్లు నేను అవ్వచ్చు, బట్ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు నేను. బట్ ఆ టైంలో అలా అనకుండా ఉంటే బాగుండేది, అన్నిసార్లు అన్నాను, ఇలా చెప్పుకొచ్చారు. సో దానివల్ల మన ఎపిసోడ్స్ అనేవి తనకి నెగిటివ్గా కొంచెం వెళ్ళి ఉంటాయి కానీ, బట్ తన జెన్యూన్ అని మాత్రం పెద్ద గొడవ అయినా ఇంకోటి ఏదైనా కానీ జెన్యూన్ అని మాత్రం నా నోటి నుంచి వచ్చేది ప్రియా గారు అంటేనే జెన్యూన్ అని. సో అలా నేను చెప్పకొస్తే ప్రియా గారు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ఎంత సపోర్ట్ చేసినా, నా ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ చేసినా, నేనంటూ ఏదైనా చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు. నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళు పాపం ఏం చేయగలరని చాలా క్లియర్ కట్గా చెప్పారనమాట ఇక్కడ. సో నాకు మామూలుగానే జెన్యూన్ అనిపించింది. ఈరోజు అయితే ఇంకా జెన్యూన్ అనిపించారు. అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అయితే బాగా పింకీకి అయ్యానని చెప్పారు. లైక్ చాలా బాధపడింది. ఇంకా ఈ హర్యానా గారు తెలిసిందే కదా, చాలా క్వశ్చన్లు అడుగుతారు. గేమ్ స్టార్ట్ అవ్వకముందే సన్నీతో అయితే మీ క్లాషెస్ ఏంటి ఇలా అడగొస్తే సన్నీ గురించి చాలా క్లియర్గా చెప్పింది. సన్నీకి నాకు క్లాషెస్ అయితే వచ్చాయి కానీ, బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ నాకు ఫిజికల్గా నేను హర్ట్ అయ్యా కాబట్టి అన్నాను, లేకపోతే మా ఇద్దరికి అంతకంటే ఏం లేదని. అండ్ వీల్ డిస్కస్ ఫస్ట్ డే ఒక్కొక్కరి స్క్రీన్ మీద పడినప్పుడు ఈవిడ ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. లైక్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు జెన్యూనా, లైక్ ఇలా ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే సన్నీనే పెట్టారు. ఇక్కడ హైలైట్ సన్నీని పెట్టడం అనేది, ఎందుకంటే ప్రియా గారికి సన్నీకి ఆ గొడవలు అంత అయితే. సన్నీని అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఈజీగా, అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కూడా కాజీలే అనమాట. ఏదైనా చాలా, బట్ హీఈస్ వెరీ ఫన్నీ, చాలా హ్యాపీగా నవ్విస్తాడు అందరినీ. అదేదో నా దగ్గరకు వచ్చేసరికి నవ్వించాడు. అండ్ ఎడ్యుకేట్ చేసేదేమో మానస్సు. ఇలా చెప్పుకొచ్చారు. మరి మీరు అసలు సన్నీని ఎందుకు అలా అన్నారు, మరీ దారుణంగా అసలు ఎందుకు అన్నిసార్లు చెంపపగిలిద్దని హర్యానా గారు అడిగితే, అప్పుడు ప్రియా గారు చెప్తారు, నాకు ఫిజికల్గా నేను హర్ట్ అయ్యాను. ఫిజికల్గా నేను హర్ట్ అయ్యేసరికి నేను రియాక్ట్ అయ్యాను, లేకపోతే అయ్యేదాన్ని కాదు. అండ్ 7-8 టైమ్స్ అన్నాను, బట్ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను మిస్టేక్ చేయలేదు, నా గేమ్ నేను ఆడాను. బట్ సారీ చెప్తే బాగుంది అనిపించి వెంటనే సారీ చెప్పాను. అండ్ మేము ఇప్పుడు చాలా బాగున్నాం కూడా. మేబీ వీక్ ఉంటే మేమిద్దరం కెప్టెన్సీలో రవి ఉన్నాగా నేను సన్నీకే సపోర్ట్ చేశాను, ఎందుకంటే ఆ సారీ ఫీల్ అయ్యాను కాబట్టి. ఇలా చెప్పుకొచ్చారు. మేబీ సన్నీకి ప్రియా గారు బాగానే ఉన్నట్టున్నారు. నెక్స్ట్ నుంచి మనకు కొంచెం చూపించినా కానీ దాని తర్వాత చాలా బాగున్నారు. సన్నీ నేను మీ ఇంటికి వస్తాను, మనం ఇలా పార్టీ చేసుకుందాం, ట్రీట్ ఇద్దాం, ఇలా కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయంట. సో వాళ్ళిద్దరు బాగానే ఉన్నట్టున్నారు. మనమే పిచ్చోళ్ళు మేము వాళ్ళ కోసం కొట్టుకొని. అండ్ సన్నీకి బటన్ ఇడ్లీ అని పెట్టారు, ఎందుకంటే తినడం తగ్గిపోయి సన్నగా అయిపోయిన విధంలో చెప్పారు. ఇంకా హర్యానా గారు దాన్ని ఒక క్లియర్ కట్గా దాన్నే ఒక హైప్ బేస్ చెప్పారు, వాట్ ఎవర్. ఇంకా నెక్స్ట్ సిరి అనమాట. సిరికి అయితే తుపాకీ పటాకీ ఏదేదో అన్నారు, ఎందుకంటే సిరి గేమ్ వరకు వస్తే టాస్క్, ఫిజికల్ టాస్క్ కానీ ఏ టాస్క్ అయినా అని ఆడటం వరకు చాలా బాగా ఆడింది. అప్పుడు హర్యానా వెంటనే క్వశ్చన్ అడిగిద్దాం, తను అసలు ఇండివిజువల్గా ఎప్పుడు ఆడదా అంటే, తనకి ఇండివిజువల్గా ఆడే టైం ఉన్నా కానీ వెళ్ళి గ్రూప్లోకే వెళ్ళిద్ది. తనకి ఇంకా అదే అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఏంటి బొమ్మల టాస్క్ అప్పుడు కూడా నేను మీకు ఏమొచ్చిందని చెప్తే సిరి వెళ్ళి వాళ్ళతో చెప్పింది, నేను చాలా హర్ట్ అయ్యాను, ఫీల్ అయ్యాను. ప్రతిదీ అంతే, తను వాళ్ళకి ఎక్కువ సపోర్ట్గా ఉండిద్ది, ఫేవరిజం చూపించిద్ది అన్న విధంలో చెప్పింది. బట్ షీస్ ప్లేయర్, చాలా గేమ్ ఆడిద్ది. అండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా, బెడ్ ఫ్రెండ్ కూడా అని కూడా చెప్పింది అనమాట సిరి గురించి. లైక్ మనం పాజిటివిటీ నెగిటివిటీ తీసుకోవాలంటే పాజిటివిటీ ఎక్కువ ఉంది తీసుకోవడానికి. సో సిరి గురించి కూడా చాలా బాగా చెప్పినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ రవి గురించి.
నాకు హర్యానా అంటుంటే అనిపించిందేమో రవితో ఎవరైతే మాట్లాడినా రవి నిజంగా టాప్ ప్లేయర్స్ అయితే పక్కన తీసి పెడితే రవిని ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారేమో నిజంగానే ఇక్కడ అలాగే అనిపిస్తుంది. హర్యానా పోయిన ఎపిసోడ్ పోయినప్పుడు అదే అంది, పోయిన బజ్ అప్పుడు అదే దాని ముందు అంటే శ్వేత గారితో అయితే హమీద. బట్ ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది. అదే అంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకలాగే రవి మీద వచ్చినట్టు అనిపించింది. బట్ నేనైతే నమ్మను, ఏమో అదేం జరిగిందో తెలియదు, బట్ అలా కనిపిస్తున్నాయి అన్నీ. ఇక్కడ రవిని ఏమందంటే రవి అన్ని సీజన్స్ చూసి వచ్చాడు, అన్నీ తెలుసు, ఇంకా సేమ్ వే యాంకరింగ్ చేశాడు కాబట్టి తనకి ఇంకా చాలా చాలా తెలుసు అని. అండ్ మా దగ్గరికి వచ్చేసరికి నిజమే కదా అవన్నీ జరుగుతున్నాయని అనిపిస్తుంది. అంటే నటరాజ్ మాస్టర్ అనేది కరెక్టేనా అని హర్యానా వెంటనే అన్నప్పుడు యా మేబీ కరెక్ట్ ఏమో. లైక్ ఏంటంటే ఇట్స్ లైక్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే రెండు. బట్ తను గెలవటానికి మిగతా వాళ్ళని ఏది చేసినా తప్పు లేదు అన్న విషయంలాగా చెప్పారు. అంటే తను గెలవాలి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏదైనా ఇంకా తను చేయాల్సి అనుకునే మిగతా వాళ్ళ చేత చేపిస్తారు అన్న విధంలో చెప్పారనమాట. ద ఫైనల్ ఆవిడ ఎన్నో పాయింట్స్ చెప్పుకుంటుంది, కానీ నాకు అర్థమైన పాయింట్ అయితే ఇది ఒక్కటే. అండ్ ఉమాగారి గురించి మాత్రం నాకు ఉమాగారి గురించి టాపిక్ రావటం ఏంటంటే ప్రతి వాళ్ళు సీజన్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఉమాగారి గురించి చాలా బాగా చెప్తున్నారు. వెళ్ళిన ఈ బస్ కూడా చూడండి, అందరూ ఉమా గురించి చాలా అంటే చాలా క్లియర్గా చాలా బాగా చెప్తున్నారు కూడా. ఆవిడ ఇంకా ఉంటే బాగుండు, ప్రతి వాళ్ళ నోట్లో నుంచి అదే అంటున్నారు, ఆవిడ ఇంకా ఉంటే బాగుండేది, ఆవిడ స్వీట్ అండ్ అరిచిద్దనే కానీ సచ్ స్వీట్ అండ్ క్యూట్ అని అందరూ అదే చెప్తున్నారు అనమాట. ఈరోజు ప్రియా గారు కూడా తను ఇంకా ఉంటే బాగుండు, ఊరికి అరిచిద్దనే తప్ప ఏం లేదని. అండ్ కాజల్ రాగానే కాజల్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ప్రియా గారు, నిజంగా బాబాయ్ ఎక్స్ప్రెషన్ చూసి మనకేం అర్థం కాలేదు. ఎందుకంటే కాజల్ గురించి ఎలా చెప్పిందంటే తను మొత్తం ఫేకే, ఇంకేస్ ఫేక్ కూడా కొన్ని పాయింట్స్ కూడా చెప్పింది. నాగార్జున సార్ వచ్చి ఎవరినైతే ప్రైజ్ చేశారో ఆ ప్రైజ్ చేసిన తర్వాత నుంచి వాళ్ళతోటే ఉంటుంది. ఇప్పుడు సన్నీని ప్రైజ్ చేశారు కాబట్టి సన్నీతోటే ఉంటుంది. దాని ముందు ఇలా చెప్పుకోవచ్చు, అంటే నాగార్జున సార్ బయట సిచ్యువేషన్ బట్టి ప్రైజ్ చేస్తారు కదా, సో వాళ్ళతో ఉండి కనెక్ట్ అయితే బాగుండని. అండ్ ఎవ్రీథింగ్ ఫేక్ మాడ్యులేషన్స్ ఎవ్రీథింగ్ ఫేక్ అని అనింది. అండ్ ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, మేబీ అంత బాధపడటానికి నిజంగా ఫేక్ ఉంటే ఓకే, బట్ నామినేట్ అయ్యింది మాత్రం ప్రియా గారు కాజల్ వల్లే కదా, అది కూడా కొంచెం బాధ ఉంటుంది కదా, అందుకే చాలా ఫీల్ అవుతున్నారు. అది కూడా నాకు జెన్యూన్ అనిపించింది అనమాట. అన్నీ నాకు జెన్యూన్ అని అనిపించింది. మరి బజ్ వల్లనో లేదో ఏదైతే లైక్ ప్యూర్ హార్ట్ అండ్ ప్యూర్ సోల్ లాగా అనిపించారు ఈరోజు నాకు ప్రియా గారిని చూస్తే బజ్లో. అండ్ విశ్వ గురించి అయితే డ్రామా అండ్ సింపతి క్రియేట్ చేసుకుంటాడు, అచీవ్మెంట్ లాగా కొన్ని చెప్పుకుంటాడు. విశ్వ గురించి అందరూ అదే చెప్తున్నారు, లైక్ సింపతి తను క్రియేట్ చేసుకుని, మరి అది నిజమో అవ్వదో మనకు తెలియదు. అంటే మనకు అన్ని చూపించలేదు, కొన్ని చూపిస్తారు, నాకు కొన్ని చూసేటప్పుడు తను ఏడుస్తాడు. బట్ టాస్క్ అంత బాగా ఆడుతున్న వాళ్ళు అసలు ఏడవాల్సిన అవసరం లేదు. అంటే లైక్ ఆ సింపతి ఓట్స్ రావాల్సిన అవసరం ఉండవు కదా. టాస్క్ ఆడుతున్నాడు వీడు ఉండాలి అనుకున్న వాళ్ళు మనందరం ఖచ్చితంగా ఓట్లు వేస్తాము, దానికి సంబంధం మనకు చూపించలేదు. మేబీ నిజంగా సింపతిగా ఉండాలని అచీవ్మెంట్స్గా చెప్తారు కదా, నేను మార్నింగ్ 5కి లేచాను అనేది ప్రియా గారు ఇప్పటికీ 2-3 టైమ్స్ చెప్పారు. ప్రియా గారు కదా ఇంకొకరు కూడా ఎవరు అన్నారు లైక్ సింపతి గెయిన్ చేస్తారని బజ్లోనే, బట్ మనకి అనిపించలేదు. మేబీ మనము క్లారిటీ కొన్ని పాయింట్స్ వీళ్ళ దగ్గర, ఎందుకంటే మనకి 50% తెలుసు, బట్ వీళ్ళకైతే 110% తెలుసు. సో వీళ్ళ పాయింట్స్ కూడా మనం కొన్ని తీసుకోవచ్చు. అండ్ నటరాజ్ మాస్టర్నేమో మిస్ అవుతున్నాము, ఆయన ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత కూడా నువ్వు నటరాజ్ మాస్టర్ లాగా పాట పాడుతున్నావు, నువ్వు నటరాజ్ మాస్టర్ లాగా డాన్స్ చేస్తున్నావు, ఇలా మేము అందరం అనుకున్నాం, చాలా మిస్ అయ్యామని మాత్రం చెప్పారు. అండ్ మానస్కి అయితే సో స్వీట్ అండ్ చాలా బాగా ఆడుతున్నాడు అన్నప్పుడు ఏంటి పింకీని మరి అవాయిడ్ చేసిన అంటే అవాయిడ్ ఏం చేయడు, చాలా అంటే తను మాట్లాడేది కొంచెము, మాట్లాడే వాళ్ళతోటి కొంచెము, అండ్ ఆ పద్ధతిని అలాగే మెయింటైన్ చేస్తాడు. సో కొంచెమే మీకు చూపించుంటాడు, బట్ వాళ్ళకైతే ఎప్పుడు అవాయిడింగ్ అలా ఏం లేదు. అంటే మరి నెక్స్ట్ వచ్చేసరికి సరియు ఉంటే బాగుండేది, ఇచ్చిపడేసింది ఒక్కొక్కరికి. ఇంకా అసలు ఇప్పుడు ఉండాల్సింది, బట్ ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వలేదు అందుకే, కానీ తను ఉండాల్సింది ఇంకా బాగుండేది అన్నట్టు చెప్పారు. హమీద రావటం, హమీద ఏంటో అర్థం కాదు, నిన్న నన్ను స్వీట్ అనేది నువ్వు నాకు చాలా హార్ట్లీ కనెక్ట్ అయ్యావు అని నెక్స్ట్ డే నన్ను నామినేషన్ చేసింది, అదేందో నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్ల అసలు ఎవరికీ అర్థం కాదు, నాకే కాదని చెప్పారు. అండ్ ప్రియాన్ రావటంతో చాలా మా బంగారం 1కి 2 సార్లు చెప్పినట్టుంది, నా బంగారం. అండ్ ఇప్పుడు ఇక్కడ హర్యానా వెంటనే అడిగింది, మరి లైక్ మీరు ఇప్పుడు ఉంటున్నారు కదా, అదే సారీ పింకీ అండ్ మానస్ కలిసి ఆంతుంటే పింకీ గేమ్ స్పాయిల్ అవుతుంది కదా, అంటే పింకీ గెలిచినవి కూడా అన్ని మానస్కి ఇవ్వడం ఇలా చేస్తుంది కదా, మరి మీరు చెప్పొచ్చు కదా, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అంటే నేను ఆల్రెడీ 3 టైమ్స్ చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్తే పర్సనల్లోకి ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది, సో నాకు చెప్పాలనిపించలేదు అని చెప్పారు. అంటే బట్ పింకీ గేమ్ వరకు చాలా బాగా ఆడుతుంది పింకీ గేమ్, దానికి క్లియర్గా ఇచ్చింది. అంటే తన గేమ్ ఆడిద్ది చాలా బాగా ఆడిద్ది, బట్ మానస్కి ఇవ్వకుండా ఉంటే అంటే గేమ్ ఆడుతుందనే కదా,
మనం ఇన్ని డేస్ అసలు బయట వాళ్ళు అసలు గేమే ఆడరు ఎన్ని అంటున్నారు. గేమ్ ఆడుతుంది కాబట్టి అందరూ చెప్తున్నారు. మేబీ మానస్కి ఇవ్వటం చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్షిప్ రేపు మానస్ పింకీని గెలిపించాలంటే మొత్తం తీసుకెళ్ళిచ్చినా ఆశ్చర్యం ఉండదు. ఐ లైక్ దట్. అండ్ ఈ టైమ్స్లో నాకు నిజంగా పింకీ అయితే చాలా నచ్చుతుంది. మరి ఇప్పుడనే కాదు, కొన్నిసార్లు పింకీ మిస్టేక్ ఉంటే డెఫినెట్లీ పింకీ కూడా మిస్టేక్ అనే చెప్తాను. బట్ ఈ ట్రావెల్ వేలో మొత్తం మీద నాకు నచ్చింది. మరి రేపు ఏమన్నా నామినేషన్స్లో రీజన్స్ బాగాలేకపోయింటే డెఫినెట్లీ నేను అలాగే చెప్తాను. అండ్ జెస్సీ గురించి, జెస్సీ రావడమే సీక్రెట్ టాస్క్ ఇస్తే పెద్ద తనే గొప్ప అనుకున్నాడు. పెద్ద టోప్ ఫీల్. ఒక టాస్క్ రావడం ఫేస్ కాబట్టి ఏదేదో చేస్తాడు, కానీ అక్కడ 0 అయ్యింది. నాకు తెలుసు అప్పటికి, ఎందుకంటే నేను అప్పుడే 3 or 4 times అడిగాను, నీకు తెలుసా, నీకు గేమ్ తెలుసా, నీకు గేమ్ తెలుసు అని నా ముందే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తనకు అంత లేదని నాకు తెలుసు. గేమ్ ప్రకారం ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ ఏమీ చేయడు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం కదిలితే బాడీలో ఉన్నవి ఏం కదలవు. చేయాలనుకుంటాడు కానీ 100% ఎఫర్ట్స్ పెడతాడు, బట్ అవి ఏదో ఒకటి జరిగింది. అది నిజమే. నేను చెప్పిన ప్రకారం అయితే జెస్సీ గేమ్ చాలా బాగా ఆడతాడు, చాలా అంటే చాలా బాగా ఆడతాడు, ఎఫర్ట్స్ అనేవి ఇస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే జెస్సీ అర్థం చేసుకోపోయేసరికి ఇంత జరిగిద్ది. ప్రతిసారి నాకు ఇక్కడ కూడా ఇంకోటి ఏమర్థమైందంటే జెస్సీదే తప్పనకూడదు. మనం నిన్నటి ఎపిసోడ్ ఇప్పుడు చెప్తున్నాను బస్లో, సరే ఈ పాయింట్ వచ్చింది కదా అందుకని. బిగ్ బాస్ మేబీ గొడవలు పడాలనే జెస్సీని సంచాలకుగా పెట్టి వీళ్ళకి ఇది వద్ది ఎట్లా జెస్సీకి అర్థం కాదు కాబట్టి పెట్టి వీళ్ళకి గొడవలు పడతాయి కాబట్టి కొట్టుకోవచ్చు, టీఆర్పీ వస్తుందని ఏమన్నా చెప్పాడేమో. నాకైతే అలా అనిపించింది అనమాట. ఇక టాపిక్ వచ్చింది కాబట్టి జెస్సీ గురించి చెప్తాను. అండ్ సేమ్ ప్రియా గారు కూడా అదే చెప్పారు కదా. అండ్ షన్ను ఏమో హౌస్కే బ్రహ్మ, చాలా స్మార్ట్ ఫెలో. అండ్ గేమ్ స్టార్ట్ చేశాడని అడగటం, అసలు స్టార్ట్ చేశాడా అని ప్రియా గారు అంటే అదేంటి మీరు కదా అంటే, ఏమో నాకైతే స్టార్ట్ చేసినట్టు అనిపించలేదు, బట్ చాలా ఇంటెలిజెంట్. మేబీ స్టార్ట్ చేసి కూడా ఇలా ఆడతాడు. వాట్ ఎవర్ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. తను గేమ్ ప్రకారం కాకపోయినా చాలా మంచిగా ఉంటాడు అండ్ చాలా బాగుంటాడు. తన బిహేవియర్ అలాంటిది. శ్రీరామ్ది మళ్ళీ తీసుకొచ్చాను హర్యానా. శ్రీరామ్ ఏంటంటే లైక్ వాళ్ళిద్దరు కాంబో తినకు నచ్చదు. ఫ్రెండ్షిప్ అండ్ జెన్యూన్ ఫ్రెండ్షిప్ వాళ్ళది, దాంట్లో మనం ఏదో తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా క్లియర్ చేసింది. అండ్ యానీ మాస్టర్ రావటంతో యానీ మాస్టర్ తను ఓకే అనిపిస్తుంది, బట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే కదా. సన్నీని ఒకసారి దూరం పెట్టి దాన్ని ఇంకా దూరం పెడుతూనే ఉంది. అక్కడ నాకు దూరం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ నుంచి అలా ఉంటే బాగుండు అనే విధానంగా చెప్పాను. బట్ యానీ మాస్టర్ సో స్వీట్, చాలా సపోర్టివ్గా ఉండేది అందరికీ అని చెప్పాను. లహరి ఫ్లర్ట్ ఆఫ్ ద హౌస్, ఫ్లర్ట్ చేస్తూ ఉండిద్ది అన్న విధంలో, బట్ గుడ్ వేలో చెప్పిందంట. అందరినీ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే అందరికీ ఒక వర్డ్లో చెప్పేసింది అండ్ గుడ్ వేలోనే చెప్పాను అన్నారు. అండ్ లోబో హారబుల్ పర్సన్. అండ్ లోబోకి ఇంకోటి కూడా చెప్పారు, ఈ వీక్గా ఎలిమినేషన్ ఉంటే తనే బయటకు వస్తాడు అని కూడా. ఎందుకంటే తను గేమ్ ఆడు ఎంతసేపు రవి కింద వర్క్ లాగా, రవి ఏది చెప్తే అది తలుపుతున్నట్టు ఈ విధంగా ఉంటాడు. అండ్ గేమ్ మార్చుదాం అనుకున్నాడు కానీ బట్ రవి అరిచిన వెంటనే మళ్ళీ మారిపోయారు, ఇది కూడా చెప్పాడు. అండ్ శ్రీరామ్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు పొగిడిన వాళ్ళు అయితే పింకీ తర్వాత శ్రీరామ్ లైక్ ప్రైజ్ చేయడం అంటే తనకు కనెక్ట్ అయిన వాళ్ళ గురించి చెప్పడంలో తప్పలేదు కదా. సో శ్రీరామ్ చాలా ప్లెజెంట్గా ఉంటాడు. తన సాంగ్ పాడితే ఆటోమేటిక్గా నాకు వినాలనిపిస్తుంది. మేము ఇన్ కేస్ వంట చేసేటప్పుడైనా శ్రీరామ్ ఉంటే ఆ కంపెనీ నచ్చింది అనే విధంలో చెప్పారు. ఇట్స్ రియల్లీ గుడ్. ఇంకా డిస్లైక్ ఆర్ థమ్స్ డౌన్ ఏదైతే రెండో ఒకటే కాబట్టి విశ్వాకి ఇచ్చారు. అండ్ విశ్వ సింపతి అని చాలా చెప్పారు. అండ్ హార్ట్ మింకి మనకు తెలిసిందే. ఇంకా పంచ్ కాజల్ ఫోటో పడేసి అక్కడైతే లైక్ ఏడ్చేసరికి నాకు కొంచెం జెన్యూన్ అనిపించింది. ఏమో మేబీ బిగ్ బాస్ బజ్ నుంచి నాకు ఎంత ఇష్టం లేని వాళ్ళైనా బజ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కానీ అదే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను కనెక్ట్ అయిపోయి చాలా బాధపడతాను. ఎందుకంటే వాళ్ళందరూ మన బిగ్ బాస్ హౌస్ వాళ్ళే. ఆ రోజు ఎపిసోడ్ వరకు వాళ్ళు కానీ నెక్స్ట్ ముందు కానీ ఆ ముందు కానీ చేసినవన్నీ కరెక్ట్ అవుతాయి కదా. సో అదనమాట గైస్. ఇంకా బజ్జిల్ గురించి మాత్రం డెఫినెట్లీ మీరైతే స్కిప్ చేయొద్దు, వీడియోని మొత్తం చూడండి. ఎందుకంటే బజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 50% తెలుసు, వాళ్ళు 110% మనకి క్లారిఫై అండ్ క్లియరిటీ ఇస్తారు. కాబట్టి మనం బజ్కి ఇంత వాల్యూ ఇవ్వాలన్నమాట. అదనమాట. బై బై, టేక్ కేర్.